ఇది నిజంగా మన భారతదేశంలోనే జరుగుతోందా? ఈ దృశ్యాలు చూస్తే గుండె పగిలిపోతుంది. నిజం చెప్పాలంటే నేను పూర్తిగా షాక్ అయ్యాను. ఇలాంటి పరిస్థితి 2026లో కూడా ఉంటుందని ఊహించలేదు. నిజం చెప్తున్నా. ఇది చూస్తుంటే నేను వణికిపోతున్నాను. నా గుండె దడదడలాడుతోంది. ఈ చిన్నారి ముఖాన్ని ఒకసారి గమనించండి. ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. పూర్తిగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అంతేకాదు, శరీరం మొత్తం చర్మం దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. కాళ్ళను గమనించినట్లే గాయాల ముద్దలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ చిన్నారి చెబుతున్న మాటలు మరింత కలచివేస్తున్నాయి. కాస్టిక్ రసాయనాలు కలిసిన నీటి వల్ల ఇలా జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. ఈ చిన్నారిని ఒకసారి గమనించండి. పుట్టినప్పటి నుంచి సరిగానే చూసేది అంటున్నారు. కానీ ఇప్పుడు కళ్ళ పరిస్థితి పూర్తిగా దెబ్బతింది. ఇంకా ఆమె కాళ్ళను గమనించండి, తీవ్రంగా దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. దేశానికి అల్యూమినియం తయారు చేసే సంస్థగా పేరున్న నాల్కో, కానీ ఇక్కడి ప్రజల ఆరోపణల ప్రకారం ఈ ప్రాంతానికి మాత్రం విషాన్ని మిగులుస్తోందా? కాలుష్య నియంత్రణ శాఖ ఏమి చేస్తోంది? తనిఖీలు ఎక్కడ? ప్రజల ప్రాణాలకు విలువలేదా? ప్రభుత్వం అంటే ప్రజల జీవితం కాపాడటానికి కాదా? అయినా కఠిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి విషాదాలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఇలాంటి వినూత్న వార్తల కోసం IHMO లైవ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.